హాయ్ అండి. మనం ఈరోజు శ్రీశైలం వెళ్తున్నామండి. ఇక్కడ బస్సులో వెళ్తున్నానండి. ఇప్పుడు చూస్తున్నానండి. హాయ్ అండి, దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు కనీసం 10 కిలోమీటర్లను నడుచుకుంటూ వెళ్దాము అనే ఉద్దేశంతోనే దిగానండి. ఇక్కడ చూడండి, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఎట్టకేలకి ముఖద్వారం ఉంది. ఇక్కడ ముఖద్వారం నుంచి 11 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. అందుకు నడుచుకుంటూ పోదామని ఒకే ఒక ఉద్దేశంతోనే పోదాం. మామూలుగా మొదటి నుంచి అయితే ఇక్కడ దోర్నాల నుంచి పోదామని అనుకున్నాను. కానీ ఎందుకు అక్కడ ఎవరు లేరు, ఎవరు ఉండరు, రారు అనే ఉద్దేశంతో మళ్ళీ ఎందుకు లేని అక్కడ బస్సు ఎక్కి ఇక్కడ దిగానండి. చూడండి, ఇక్కడ ఎలుగుబంట్లు కూడా చాలా ఉన్నాయన్నట్టు ఇక్కడ బోర్డు కూడా వేశారు. పోతూనే ఉండాలంటే చిన్నగా నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఇక్కడ ఏదో మ్యాప్ ఇచ్చారండి, బట్ నాకు కూడా తెలియదు. కానీ ఎందుకు ఇంట్రెస్ట్గా ఇక్కడ చూడండి, సాక్షి గణపతి టెంపుల్ అండి. ఇక్కడ మొదట గణపతి స్వామి మనం దర్శనం చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ శివాలయంకి వెళ్ళే మొదటి దారి అండి. ఇక్కడ ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముందర పోతున్నటువంటి శివస్వాములు వచ్చేసి మన తాడపత్రి స్వాములే అండి. ఇవి నాకు కూడా ఇప్పుడే కలిశారు. ఇప్పుడే అంటే ఇంకా ఈ రూట్లో లోపలికి వెళ్ళిపోతే మనం మెయిన్ టెంపుల్ శివాలయంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి బయలు వీరభద్రస్వామి టెంపుల్ ఉందండి. చూస్తుంటే విగ్రహం చాలా భయంకరంగా ఉంది. అది చూశారు కదండి. వీరభద్రస్వామి ఎప్పటికైనా భయంకరంగానే ఉంటాడండి. ఒక ప్రదక్షిణం చేసి వద్దామనే ఉద్దేశంతో తిరుగుతున్నాండి. హాయ్ అండి, ఇప్పుడు మనం భోజనం చేసాక వచ్చామండి. నైటు ఇక్కడ చూస్తున్నానండి, అన్నదాన సత్రం ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ఉప్మాను మరియు పెరుగన్నం మాత్రమే పెట్టారండి రాత్రి. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసి శివాలయం కాడికి వచ్చామండి. ఇక్కడ జ్యోతులు వెలిగించారు. ఇదంతా రాత్రిపూట జరిగిందండి. సరే చూడండి, ఇక్కడికి మనం పాతాళగంగకు పోయే రూట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించిందండి. ఈయన అండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నామండి. మరియు పక్కనే సీతారాముల వారు ఉన్నారండి. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఏదో చూడండి, పాతాళగంగ స్నానపు ఘట్టాలకు మనం వెళ్తున్నాము. ఇక్కడ నేను ఇతరులను అడిగి చూశానండి. మెటికలు ఎన్ని ఉన్నాయంటే దగ్గరగా 2000 మెటికలు ఉన్నాయని చెప్పారండి. ఇక్కడ గంగమ్మ తల్లి పాదాలు ఉన్నాయండి. ఇక్కడ ఇప్పటి నుంచి మనకి మెటికలు స్టార్ట్ అవుతాయండి. చూడండి, చుట్టుపక్కల కూడా పూలు, నదిలో ఇడ్చడానికి పూలు కూడా ఉన్నాయండి. గంగమ్మకి టెంకాయ కొట్టాలనే వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు. చూడండి, ఇంకా మనం దిగుతూనే ఉంటామండి, ఇంకా అయిపోలేదు. 2000 మెటికలు అంటే చిన్న విషయం కాదు కదండి, పోతూనే ఉండాలి. ఓకే అండి, ఎట్టకేలకు మనం పాతాళగంగ దగ్గరికి వచ్చామండి. చూస్తున్నటువంటి నా దగ్గర ఉండేదండి పాతాళగంగ. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు.
చూడండి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి ఇక్కడ. ఇక్కడ చూసినా కూడా పూలు అన్నీ ఉన్నాయండి. చూడండి ఇక్కడే అండి స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ పక్కన మనకి పడవలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి మనం పాదాగంగా నీళ్ళు కూడా తీసుకుని పోతుంటామండి మన ఇళ్ళ కాడికి. ఇంకా అయిపోయిందండి, మనం మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలుపెట్టాం. చూస్తామండి, దిగడం అంత ఈజీ కాదు కదండి ఎక్కడం. ఇంకా పోతూనే ఉండాలండి. మనకి ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ కాడ గుంత పొంగనాలు కనిపిస్తే తిందామని ఆగానండి. తిన్నాను. తిరిగి లాస్ట్ పాదాల కాడికి వచ్చామండి, గంగమ్మ తల్లి పాదాలు.